అంటే తిరుమల గోశాలల పైనైతే చాలా ఇప్పుడు జరుగుతుంది కదా! అంత రచ్చంతా దాని గురించి జరుగుతా ఉంది తిరుమల. ఎందుకంటే ఏదైతే కొన్ని ఆవులు చనిపోతున్నాయో మనం తెలిసిందే కదా! హిందువులు ఆవుల్ని ఒక దైవంలాగా పూజిస్తా ఉంటాం. నార్త్ ఇండియా గాని ఎక్కడ ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే బాగా పూజిస్తా ఉంటారు. కానీ అలాంటి గోవులైతే సడెన్‌గా చనిపోతున్నాయంట. చాలా ఎక్కువ మోతాదులో చనిపోతున్నాయంట. యాక్చువల్‌గా అవి ఏజ్ వచ్చి కొంచెం చనిపోయారని టీటీడీ చెప్తుంటే టీటీడీకి సంబంధించిన అధికారులు చెప్తుంటే ఇక్కడ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి లేదు అవి మంచి ఆవులే హెల్తీగా ఉన్న ఆవులే చనిపోతున్నాయి. కారణం ఏంటో తెలియట్లేదని చెప్తున్నారు. రీసెంట్‌గా టీటీడీ సంబంధించిన చైర్మన్ ఎవరో ఉన్నారు కదా! అతనైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆ ఏజ్ రీత్యా కొన్ని చనిపోయినాయి. కొన్ని అయితే పోస్ట్‌మార్టం చేయట్లేదంట. అది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతే పుణ్యస్థలంలో ఇప్పుడు ఏదైనా ఆవు చనిపోతే ఇప్పుడు ఆవును మనం దైవంగా పూజిస్తాం కాబట్టి, సరే ఆ చనిపోయినప్పుడు కనీసం అక్కడ డాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఒక్కసారి ఆ చనిపోయిన కారణాలు తెలుసుకోవాలి కదా! అంత మరీ ఇంత అంటే దాన్ని ఎలా చెప్పాలంటే కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే టీటీడీలో. మరి అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు కూడా అట్లనే